4వ రోజున ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు ధర్నా కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేము గత 4 రోజుల నుంచి మీడియాలో చెప్తా ఉన్నాం, అలాగే ఉద్యమ కార్యాచరణలో భాగంగా అన్ని చోట్ల చెప్తా ఉన్నాం. మాకు రావాల్సిన పెండింగ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 11th PRCలో రావాల్సిన ఎరియర్స్, అలాగే 3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, అలాగే మేము దాచిపెట్టుకున్న GPF మాకు ఇవ్వడం లేదు, APGLA లోన్స్ సకాలంలో ఇవ్వడం లేదు, ఆ సర్వర్ కూడా పనిచేయడం లేదు. నిన్న 2 జీవోలు ఇచ్చారు APGLA సంబంధించి, అదంతా సాఫ్ట్వేర్ డెవలప్ చేసామని. అది ప్రభుత్వం అంటే అక్కడ ఉన్న ఫైనాన్స్ అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పెద్దకి చెప్పడంలో కూడా వాళ్ళు విఫలం అవుతున్నారు. ఎందుకు విఫలం అవుతున్నారంటే ఉద్యోగ వ్యవస్థని ఇవాళ కాకపోతే రేపైనా చూడవచ్చు, మనం ఇచ్చే డబ్బుతోటే మనం ఇచ్చే దీంతో వాళ్ళు బతుకుతున్నారనే ఒక సాంప్రదాయానికి ఈ ఫైనాన్స్ అధికారులు తెరతీశారు. దానికి ఏముంది, ఏ ముఖ్యమంత్రి అయినా నేను ఇవాళ కాకపోతే రేపు ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఆయన మా యొక్క సొమ్మును కూడా ఆ బటన్ ఇంకో చోటకు నొప్పొచ్చు. కాబట్టి మేము న్యాయంగా అడిగేది ఏంటంటే మాకు ఇవ్వాల్సిన 23,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు వెంటనే చెల్లించండి. అలాగే ప్రతి PRC 12వ PRC ఎప్పుడూ కూడా ఎలక్షన్కి ముందే రావడం ఆనవాయితీగా వస్తుంది. ఎలక్షన్కి వచ్చినప్పుడు PRC నివేదిక వెంటనే ఇవ్వలేరు కాబట్టి దానికి చాలా తదంగా ఉంటుంది. కాబట్టి కమిషనర్ నియమించిన అతనికి ఇంకా ఆఫీస్ కూడా ఎగ్జామ్ చేయలేదు, స్టాఫ్ని కూడా ఇవ్వలేదు. కాబట్టి అతను రిపోర్ట్ ఇవ్వడానికి మినిమం సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈలోపు IR అనేది ఖచ్చితంగా అందరికీ పెన్షనర్స్కి ఇవ్వాలి, అలాగే ఉపాధ్యాయులకి ఇవ్వాలి. పరిస్థితి ఉన్న తరుణంలో మేము డిమాండ్ చేసేది 30% IRని దాన్ని ప్రకటింప చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారే నేరుగా చొరవ తీసుకుని ఈ ఉద్యోగ వ్యవస్థకి ఇప్పటి వరకు పక్కన పెట్టిన ఈ ఉద్యోగ వ్యవస్థను మీరు ఆదుకోవాలని మిమ్మల్ని సవినయంగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాం.